మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం. ఆ ప్రాణానికి ఏదైనా అయితే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. మీ బేబీకి ఏదైనా అయ్యి వద్దు డాక్టర్, వద్దు డాక్టర్, మీరొక్క మాట కూడా నెగిటివ్గా చెప్పొద్దు. నక్షత్రకి ప్రెగ్నెన్సీ లేదు. పోయిందా? ప్రెగ్నెన్సీ పోయిందా? నా బేబీ మమ్మల్ని పలకరించకుండానే వెళ్ళిపోయిందా? నేను పెట్టుకున్న ఆశలన్నీ మట్టిలో పాతి పెట్టి వెళ్ళిపోయిందా? నువ్వు మాట్లాడుకో. అది కాదు మురారి. ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడకు. నీకసలు మనసు అనేది ఉందా? ఎంత దుర్మార్గం చేశావు మురారి. మా అమ్మ తర్వాత అమ్మవనుకున్నాను, కానీ ఆ మాట నీకు అసలు సూట్ అవ్వదు. ఇందుకే ఆ దేవుడు నీకు బేబీని పుట్టించి మరీ వెనక్కి తీసేసుకున్నాడు. మురారి, మిస్టర్ మురారి, మీరెందుకంత ఎమోషనల్ అవుతున్నారు? ఆవిడ్ని ఎందుకు తిడుతున్నారు? ఈవిడ వల్లే డాక్టర్ ఇప్పుడు నక్షత్రకి గర్భం పోయింది. ఈవిడ నక్షత్రాన్ని తోసేయడం వల్లే పోయింది. అరే, నా మాట సరిగా అర్థం చేసుకోరేంటి? అసలు నక్షత్రకి ప్రెగ్నెన్సీయే రాలేదు. డాక్టర్, నక్షత్ర ప్రెగ్నెన్సీ వచ్చినట్టు నటించింది. మా హాస్పిటల్ కి విజిట్ కి వచ్చి గైనకాలజిస్ట్ ని తను డబ్బులిచ్చి కొనేసింది. ఆవిడతో కలిసి నకిలీ ప్రెగ్నెన్సీని పేపర్ మీద పుట్టించింది. ఆ ప్రెగ్నెన్సీ డాక్టర్ ఇచ్చి ఆ పేపర్ మీద పెరుగుతుంది, కానీ నక్షత్ర కడుపులో కాదు. డాక్టర్, మీరు చెప్పేది నక్షత్ర గురించేనా? నేను నీతో చెప్పబోయింది అదే మురారి. ఏంటో వదినా, నీకు ఈ విషయం ముందే? నక్షత్రకు అసలు కడుపే రాలేదని నాకు తెలుసు. చాలా రోజులుగా తెలుసు. మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పాలని ట్రై చేసిన ప్రతిసారి నువ్వు వినకపోవడమో, పరిస్థితులు సహకరించకపోవడమో జరిగింది. ఇన్ని రోజులు నక్షత్ర ప్రెగ్నెన్సీ ఉన్నట్టు నటించింది. నేను అత్తయ్య కలిసి వేరే డాక్టర్తో చెక్ చేయించాలని చూస్తే ఆ డాక్టర్ మీద గొడవ పడి ఆవిడ్ని తిట్టి పంపించేసింది. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఏవీ వాడట్లేదు. నువ్వు ప్రేమతో తెచ్చిన కుంకుమ పువ్వు కూడా ఆ పాలల్లో కలిపిస్తే అవి రోజు పారబోసేసేది. తనకి రెగ్యులర్ గా డేట్ కూడా వస్తుంది.
ఈ విషయాలన్నీ రఘురామ్కి కూడా తెలుసు. అదేంటంటే మురారి, మురారి దొరికిపోయాను. ఇంకా స్పృహలో ఉన్నాడు తెలిస్తే చంపేస్తాడు. మిస్టర్ మురారి, ఇది హాస్పిటల్. మీరిక్కడ గొడవ పడకూడదు. మీ మిసెస్ చాలా హెల్దీగా నార్మల్గా ఉంది. మీరు వెంటనే ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చు. నేను కూడా తనకి ప్రెగ్నెన్సీ ఉందని, అది ఇప్పుడు అబార్షన్ అయిందని మీతో చెప్పి నమ్మించడానికి మీ ఆవిడ నాకిచ్చిన గిఫ్ట్ ఇది. ఇది మీ ఆవిడ మెడలోనే బాగుంటుంది అన్నానని చెప్పండి. ఇలాంటివి ఇంతకుముందు డాక్టర్కి చాలా ఇచ్చిందంట. అందుకే ఆ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఆవిడ మీద కేసు పెట్టమని మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ చేస్తాను. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే తన మీద కూడా కేసు పెడతానని మీ ఆవిడకి కూడా చెప్పండి. నన్ను క్షమించు వదినా. నన్ను క్షమించు. నిజం తెలుసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను. నీకు పుట్టిన పాప గురించి కూడా చాలా మాట్లాడినాను. నన్ను క్షమించు వదినా. నన్ను క్షమించు. క్షమించు. సరే పద, నక్షత్రం తీసుకుని ఇంటికి వెళ్దాం. అమ్మా అమ్మా, డాక్టర్ కరెక్ట్ గా నటించినట్టుంది. మురారి ఫేస్ చాలా బాధగా ఉంది. అయ్యో మురారి, మురారి మురారి, అవంతి ఎంత పని చేసిందో చూడు. మన బిడ్డని చంపేసింది. తన కోపం ఏ రకంగా చూపించింది. అయ్యో, బేబీని కనీసం కడుపులో కూడా పెరగనివ్వలేదే. అయిపోయింది. నక్షత్రం ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. నిన్ను నువ్వెందుకొచ్చావు? నా బేబీ చనిపోయిందో లేదో చూడ్డానికి వచ్చావా? చనిపోకపోతే మళ్ళీ ఇంకోసారి నన్ను పైనుంచి తోసేసి అప్పుడు దాన్ని పూర్తిగా చంపేయాలని వచ్చావా? నీకంత కష్టం అక్కర్లేదు. నా బిడ్డ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు పైన ఏడుపు నటిస్తూ లోపల సంతోషపడు. అంటే నువ్వు చేస్తున్నట్టే కదా? నేను చేస్తున్నట్టుగా ఏంటి? అంటే నేను నటిస్తున్నానా? అనుకునేవాళ్ళు 100 అనుకుంటారు నక్షత్ర. వాళ్ళకి నీ బాధ ఏమర్థం అవుతుంది? అవును మురారి. డాక్టర్ నీకు చెప్పేసిందా బిడ్డ పోయిందని? చెప్పింది. చెప్పే నీ దగ్గరకు వచ్చింది. డాక్టర్ నీకు ఆడపిల్ల పోయిందని చెప్పారా, లేక మగపిల్లాడు పోయాడని చెప్పారా? నాకు ఆడపిల్ల అని చెప్పింది. ఆడపిల్ల? ఆడపిల్లే. పాపం, నువ్వు ఆడపిల్లే పుట్టాలని ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నావో నాకు తెలుసు. పాపకి మీ అమ్మ పేరే పెట్టాలనుకున్నావు. మా అమ్మ పేరు? అవును కదా మురారి, గుర్తులేదా? గుర్తుందా?
మరి డాక్టర్ గారేంటి నాతో మగపిల్లాడే పోయాడని చెప్పింది? మగపిల్లాడని చెప్పిందా? అవునా? అంటే లోపల పాపన్న బాధ చూసి బయటకొచ్చేలోపు ఆడపిల్లని మర్చిపోయి మగపిల్లాడని మార్చి చెప్పినట్టుంది. వద్దు నక్షత్ర, ఆపేయి, బుక్ అయిపోయావు. మార్చి చెప్పిందా డాక్టర్? అంతే కదా. అంతేనా? అంతే మురారి. ఇంకేమీ లేదా? ఇంకేముంటుంది మురారి, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నువ్వు సంబరపడ్డావు, నేను సంబరపడ్డాను. ఇప్పుడు ఈ అవంతి వల్ల నా ప్రెగ్నెన్సీ పోయింది. నేను ఏడుస్తున్నాను, నువ్వు ఏడుస్తున్నావు, అంతేగా? చచ్చింది. నిజం తెలియనంతసేపు నీ ఏడుపు నిజం. నిజం తెలిసిపోయాక అదే ఏడుపు ఓవర్ యాక్షన్. తెలిసిపోయిందా? డాక్టర్ అంతా చెప్పేసి చేయనిచ్చేసి వెళ్ళిపోయింది. నువ్వసలు ఆడదానివా రాక్షసివా? నాకు పిల్లలు పుట్టాలని ఎన్ని ఆశలు పెట్టుకున్నానే. నీకు ప్రెగ్నెన్సీ అని తెలియగానే పిచ్చోళ్లాగా ఎంత సంబరపడిపోయానే. ఇన్ని రోజులు నేను ఇంకొన్ని నెలల్లో నాన్న అని పిలిపించుకుంటానని ఊరంతా చెప్పుకు తిరిగాను కదే. ఎందుకిలా చేశావు? నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను కదా. కట్టుకున్న వాడి దగ్గర ఏ రహస్యం దాచిపెట్టకూడదు అంటారు, కానీ నువ్వు బయట పడిపోయేదాన్నే రహస్యంగా ఉంచాలనుకున్నావంటే అసలు నువ్వు ఆడదానివే కాదు, రాక్షసివి. నీలాంటి దాన్ని అస్సలు క్షమించకూడదు. నువ్వు పాప పనులు చేస్తూ దేవతలాంటి వతిని మీద ఎన్ని నిందలు వేశావు. లేని బిడ్డని చంపేసిందన్నావు. నిన్ను చంపి పాతేసిన పాపం లేదు. మా అమ్మని నన్ను విడతేయాలనేగా నువ్వింత దారుణమైన పనిచేశావు. చిచి, నీలాంటి దాని మొహం చూస్తేనే పాపం. జన్మలో ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళ ముందుకు రాకు. వస్తే నేనే చంపేస్తాను. మురారి, 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 ఆగు! మురారి, ఆగు, ప్లీజ్ ఆగు! మురారి, మురారి, ఆగు! మురారి, మురారి, ఆగు! మురారి, మురారి, ఆగు! ఏంటొదినా? చూడు, నక్షత్ర చేసింది తప్పే, కానీ అంత మాత్రాన తన్ని వదిలేస్తానంట కరెక్ట్ కాదు కదా. అది చేసింది తప్పు కాదు వదినా, మహాపాపం. అలాంటి పాపిష్టి దాన్ని ఇంకా నా భార్యగా చూడలేను. మురారి, నాకెవరు లేరు, నేను కానాదని. ఏయ్ ఛీ! ఇన్ని రోజులు నీ మీద జాలి ఉండబట్టే ఎన్ని తప్పులు చేసినా నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చేశాను. ఇంకా నువ్వు నా భార్యగా ఉండడానికి పనికి రావు. నీలాంటి దాన్ని నేను భరించలేను. ఏ భర్త భరించలేనంత పెద్ద పాపం చేశావు నువ్వు. అంటే అగ్ని సాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేస్తావా? నన్ను వదిలేస్తావా? ఏహే, అసలు నిన్ను భార్యగానే వద్దంటుంటే నీ మెల్లో నేను కట్టిన తాళి మాత్రం ఎందుకుంచుతాను? అది తీసేసి పంపించేస్తాను. ఏయ్, నీకు అసలు బుద్ధుందా?
పడుకున్న గాడిదలు లేపి తన్నించుకోవటం అంటే ఇదే. తాళి గురించి అతను మాట్లాడా? సెంటిమెంట్తో కొడదామని పెద్ద తాళి చూపించాం. ఇప్పుడేమో అతను ఆ తాళి తెంచేస్తానంటున్నాడు. మురారి, తాళి వదులు. వద్దు వదినా. దీని మెళ్ళో తాళి ఉంటే ఇది చేసే పాపాల్లో నాకు సగభాగం ఉన్నట్టవుతుంది. కుదరదు. అయ్యో మురారి, వద్దు మురారి, వద్దు. తప్పైపోయింది, వదులు మురారి. మురారి వదులు. వదులుతావా లేదా? వద్దొదినా. మురారి, ఇప్పుడు నువ్వు తాళి వదలకపోతే నా మీదొట్టే. భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలున్నా ఏం జరిగినా ఆడదాని మెళ్ళో తాళి తీయడం అనేది మన సంప్రదాయంలో లేదు. అది జరిగేది భర్త చనిపోయిన తర్వాతే. ఆ తాళి తీసేస్తే నువ్వు బతుకున్నట్టు కాదు మురారి. నాకలాంటి సెంటిమెంట్లేం లేవు వదినా. నా దృష్టిలో ఉన్నది మంచి చెడులు మాత్రమే. ఏ నక్షత్ర, నువ్విప్పుడు ధీమాగా తాళితో వెళ్ళిపోవచ్చు. నిన్ను వదిన సాంప్రదాయం పేరు చెప్పి కాపాడుండొచ్చు. కానీ కోర్టుంది. నేను కోర్టు ద్వారా వస్తాను. నీకు డైవర్స్ నోటీసులు పంపిస్తాను. నేను డైవర్స్ ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు చేసిన దుర్మార్గమే నీకు డైవర్స్ వచ్చేలా చేస్తుంది. కోర్టులో ఈ డాక్టర్ చేతే సాక్ష్యం చెప్పిస్తాను. డైవర్స్ ఇస్తాను. మురారి, మురారి, ఆగు! మురారి, మురారి, చెప్పేది విను. నువ్వు చేస్తుంది తప్పు. వావ్! ఏం నటిస్తున్నావే? చేయాల్సిందంతా సైలెంట్ గా చేసి ఇప్పుడు నటిస్తున్నావా? హేయ్, నీకింత జరిగినా బుద్ధి రాలేదా? ఇంకో నీ దిక్కుమాల బుద్ధి పోనిచ్చుకోవా? దీనంతటికీ కారణం నేను కాదు, నువ్వు నీ మురికి బుద్ధి. నేను వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా నీ పీకల మీదకి నువ్వే తెచ్చుకున్నావు. ఇప్పుడు అనుభవించు. చిచ్చి! మురారి, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు ఈ బాధలో నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడతావు. ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు బాధపడుతున్నాను వదినా. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల నేను సంతోషంగా ఉంటాను, మిమ్మల్ని ఉంచుతాను. మురారి, నా మాట విను. నీకింకా ఈ ఇంట్లో పనిలేదు. పో బయటికి. ఇది నా మొగుడిల్లు, నా అత్తిల్లు. లోపలికి రాకుండా నన్నెవరూ ఆపలేరు. ఇది నీ ఇల్లు కాదు, మా అమ్మ ఇల్లు, మా ఇల్లు. ఈ ఇంట్లో ఎవరుండాలో ఎవరు పోవాలో చెప్పాల్సింది మేము. నువ్వు చేసిన దుర్మార్గం ఏ ఆడపిల్ల ఏ భర్తకి చేయకూడదు. ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు. పో బయటికి. మురారి, మురారి, ఈ ఒక్కసారికి నా మాట విను. అత్తయ్యకు ఒక మాట చెప్తే ఆవిడేం చేయమంటారో అదే చేద్దాం. అమ్మకి ఈ విషయం తెలిస్తే నాకంటే ముందే నక్షత్రాన్ని బయటికి తోసేస్తుంది వదినా. ఆవిడ మనసేంటో ఆవిడ కొడుకుగా నాకు బాగా తెలుసు. ఏయ్, మీరు పోండి బయటికి. మురారి, నేను కూడా వెళ్ళిపోవాలా? ఈ ఇంటికి నీకు ఏంటి సంబంధం? మీ ఇద్దరూ బయటికి వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళండి. మీకు మాటలతో చెప్తే అర్థం కదా? వెళ్ళండి.
వెళ్ళమని చెప్తున్నాను. మురారి, మురారి ఆగు, నా మాట విను. విన్నాను వదినా, ఇందాకే నీ మాట విన్నాను. అందుకే ఈ నక్షత్ర ఇంకా ప్రాణాలతో ఉంది. ఇప్పుడు నువ్వు నా మాట విను వదినా, లేదంటే నా మీద ఒట్టే. ఏయ్, పోవే. పోండి. నక్షత్ర, ఎక్కడికి? ఆగు నక్షత్ర, ఆగు నక్షత్ర. ఈ ఒక్కసారికి నీ కొడుకుకి నచ్చ చెప్పి నా కాపురాన్ని నిలబెట్టత్తయ్యా. నువ్వు చెప్తే నీ కొడుకు వింటాడు. ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యను. బుద్ధిగా కాపురం చేసుకుంటాను. ప్లీజ్ అత్తయ్యా, ప్లీజ్. ఏం డ్రామాలాడుతున్నావు నక్షత్ర? నువ్వు నా మంచిదనం తెలుసుకున్నావా? నీ తప్పులు తెలుసుకున్నావా? నేను నిన్ను క్షమించాలా? ఎందుకు క్షమించాలి నిన్ను? నువ్వు చేసింది తప్పు కాదు, పాపం కాదు, అంతకంటే ఎక్కువ.